గుడ్ ఆఫ్టర్నూన్. మనం మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాము. మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్ ఏంటి, వాటికి ఎన్ని మార్కులు ఉంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జిఎఫ్సి, జనరల్ ఫౌండేషన్ కోర్స్. ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో తెలుసు. అది జనరల్ ఫౌండేషన్ కోర్స్. దానికి వచ్చి థియరీ మార్క్స్ వచ్చేసి 50 ఉంటాయి, ప్రాక్టికల్ మార్క్స్ ఏమీ ఉండవు. టోటల్ మార్క్స్ వచ్చేసి 50 ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్, దానికి కూడా మీ ఫస్ట్ ఇయర్లో ఉన్న విధంగా థియరీ 40 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి, టోటల్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎనర్జీ సోర్సెస్ అండ్ లైట్ మోటార్ వెహికల్స్ అనే సబ్జెక్ట్, ఈఎస్ అండ్ ఎల్ఎండి. దీంట్లో వచ్చేసి థియరీ 50 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్ 50 మార్క్స్ ఉంటాయి, టోటల్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, దీనికి ఏమంటారు అంటే ఆర్ అండ్ ఏసీ అంటాము. ఆర్ అండ్ ఏసీలో వచ్చేటప్పటికి థియరీ 50 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆర్డినో ప్రోగ్రామింగ్, దీన్ని ఏపీ అంటారు. ఆర్డినో ప్రోగ్రామింగ్, దీంట్లో కూడా 50 మార్క్స్ థియరీ ఉంటాయి, ప్రాక్టికల్ మార్క్స్ 50 ఉంటాయి, టోటల్ వచ్చేటప్పటికి 100 మార్క్స్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఇయర్లో ఉన్న విధంగానే మీకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే ఓజేటీ. ఆ ఓజేటీకి థియరీ మార్క్స్ ఏమీ ఉండవు, ప్రాక్టికల్ మార్క్స్ వచ్చేసి 100 ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే మీకు మార్క్స్ ఎలా చేయడం జరిగిందో వాటన్నిటినీ ప్రాతిపదికగా తీసుకొని దీంట్లో కూడా 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 98 మార్క్స్ వరకు వేయడం జరుగుతుంది. మంచి పిల్లలు, రోజు వచ్చేవాళ్ళు, అబ్జర్వేషన్ కరెక్ట్గా ఉంది, మన కోసం జరిగినప్పుడు ఎవరైతే మార్క్స్ మనకి ఆన్సర్ ఇస్తారో వాళ్ళందరికీ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తాం. వాటికి 100 మార్క్స్. టోటల్గా వచ్చేటప్పటికి కన్నా థియరీ వచ్చేసి 240 మార్కులు ఉంటాయి, ప్రాక్టికల్ వచ్చేసి 260 మార్కులు ఉంటాయి, టోటల్ 500 మార్క్స్. అంటే ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే 500 మార్క్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే విభజించాము ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కూడా అదే విధంగా ఉంటుంది. టోటల్గా 5 సబ్జెక్టులకి మనకి ఈ విధంగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓజేటీకి థియరీ మార్క్స్ ఏముండవు, ప్రాక్టికల్ మార్క్స్ వచ్చేటప్పుడు జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఏముండదు, మిగతా వాటన్నిటికీ ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి. 240 థియరీ అయితే 260 ప్రాక్టికల్ మార్క్స్, టోటల్ వచ్చేటప్పటికి 500 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది.